ఓట్లు వేసిన తర్వాత ఎవరంతా సినిమా గురించి మాట్లాడుతున్నారు సినిమా గురించి మాట్లాడుతున్నాం. సినిమా సినిమా గురించి షూటింగ్ అయితే పోనీ అల్లు అర్జున్ గురించి మాట్లాడుతున్నారంట. అల్లు అర్జున్ అంటే హాయ్ అల్లు అర్జున్ సార్ అల్లు అర్జున్ సార్ అల్లు అర్జున్ సార్ అంట. తొక్కలో అల్లు అర్జున్ మాకేం నచ్చలేదు. నాకైతే అసలు పర్సనాలిటీగా ఒక హీరోకి కావాల్సిన లక్షణాలు అల్లు అర్జున్ లో లేవు 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 లేవు. ఏ పర్సనాలిటీలో నా డైలాగుల్లో నా లేకపోతే ఆ కళ్ళల్లో కనీసం కళ్ళైనా కానీ శివపంది కళ్ళు వేసుకొని అదేంటండి అలా ఉన్నాడు. అతనట్ట హీరో అయ్యాడండి. వెనకమార్లో వాళ్ళని చూసుకొని సినిమా పరంగా విమర్శించాలి కానీ ఇలా ఎందుకండి పర్సనల్ గా విమర్శించటం ఏముంది. నాకు నచ్చలేదు. నేను అన్ని అంటాను. అతన్ని విమర్శించాను చూశాను అండి. నేను మామూలుగా వచ్చాను మామూలుగా మాట్లాడుతున్నా. నేను చిరంజీవి అంటే చిరంజీవి ఆడ హైట్ కి ఇట్లా కాలు ఎగరేసినా గానీ వేల మంది కాదు కోట్ల మంది పడిపోతారు. ఇప్పుడు 12 లక్షల మంది తక్కువ మంది అయ్యారు. 12 లక్షలు కాదు 100 కోట్ల మంది అయినా సరే చిరంజీవి ఇట్ అంటే చాలు. వాడొక స్టెప్ వేసిందంటే అయిపోయి. అంతేగాని అల్లు అర్జున్ కష్టపడ్డాడని కాదు. మేనమామల్లో ఇప్పుడు మన ఇంట్లో వెనకమార్ల ఫ్యామిలీని చూసుకొని తీగ చెట్టును చూసి ఏదో తీగ పిచ్చి తీగ. మీకు ఎంతమంది కొడుకులు? ఎవరు నాకు ఒక్కడికే. చూసుకుంటాడు సరిగ్గా బాగానే చూసుకుంటాడు. 3 పూటలు ఆడి పెట్టేదే ఉంది. ఇప్పుడు నా ఓపిక అయిపోయా పెట్టేది లెక్క. ఇప్పుడు 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 నేను ఓపిక చెప్పి నేను నా కొడుకే పెడతాను. ఇప్పుడు పాయింట్ వచ్చాను. ఇప్పుడు ఓపిక అంటే చిన్నప్పుడు ఉన్నప్పుడు మేనమామ సపోర్ట్ తీసుకున్నాడు. ఓపిక ఉంది సంపాదించుకునేది కాబట్టి సింగిల్ గా వెళ్ళిపోతుంది. ఇప్పటికైనా కూడా చిరంజీవితో పోటీ మాత్రం ఇప్పుడు 60 ఏళ్ళు చిరంజీవికి 63 ఏళ్ళు అనుకుందాం. ఆగండి 63 ఏళ్ళు చిరంజీవికి అనుకుందాం. చిరంజీవితో పాటు పక్కన నిలుసొని స్టెప్ వేయమనండి. ఎవరి కోట్లు పడతాయో చూద్దాం. ఎవరిని గ్రేట్ అంటారో చూద్దాం మనం. ఇప్పుడు ఈసారి పుష్ప తగ్గదులే ఇంటర్నేషనల్. పుష్ప తగ్గదు అని ఇట్లంటే కాదండి. అది డైలాగ్ ఎవరైనా చెప్తారు. డైలాగ్ చెప్పడానికి పర్సనాలిటీకి అది వేరే విషయం. ఇప్పుడు చిరంజీవి అన్న పవన్ కళ్యాణ్ అన్న చాలా ఇష్టం. ప్రభాస్ రికార్డులను బ్రేక్ చేస్తా. ప్రభాస్ కి ఏమైంది? నెంబర్ 1.